టైం ఇది. పిల్లల్ని ఈ టీవీలు వచ్చాక, ఈ సెల్ ఫోన్లు వచ్చాక పిల్లల్ని వదిలేస్తున్నారు. ఆదివారం వస్తే ఆదివారం సొంత ఇల్లుని వదిలి, సొంత తల్లిదండ్రులను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతుంది. చిన్నప్పటి నుంచి అలవాటు. ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళడం, ఆయన నుంచి ఇంటికి వెళ్ళడం ఆడపిల్లలకి తగలది. చిన్నప్పటి నుంచి అలా నేర్పితే రేపు పొద్దున పెద్దయ్యాక కూడా ఆడపిల్లలు ఏమవుతారంటే వెతుక్కుంటారు. వారికి మనస్సు నెమ్మది ఉండదు. నేను మా అమ్మాయి విషయంలో చెప్తున్నాను, పరీక్ష మా అబ్బాయి విషయంలో చెప్తున్నాను లైవ్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా పిల్లలకి ప్రైవేట్ లేదు. మా పిల్లలకి ప్రైవేట్ లేదు. వాళ్ళు ఏ కాలేజీలో ఉన్నా, వాళ్ళకి చదువు చెప్పిన టీచర్లు కూడా అసూయపడేవారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు బాగా చదువు ఎంత చెప్తున్నా బుర్రకి ఎక్కడం లేదు. కానీ మా బిడ్డలు ప్రతి దాంట్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతూ వచ్చారు. దానికి కారణం ఏంటంటే, వినండి, చిన్నపిల్లలు పర్వాలేదు. హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే ప్రార్థనలో గడపడం, ప్రార్థన జీవితం. మా పిల్లలకి ప్రార్థన జీవితం నేర్పాం. నువ్వు ఏదైనా అడిగితే దేవుణ్ణి అడుగు, నన్ను అడగద్దు. నీకు బట్టలు కావాలంటే యేసయ్యని అడుగు, నీకు పుస్తకాలు కావాలంటే యేసయ్యని అడుగు, నీకేం అవసరమో అవి మమ్మల్ని అడగద్దు అని మేము భక్తి నేర్పాం. ఆదివారం వస్తే వాళ్ళు తెల్లవారుజాము లేచిపోయి వాళ్ళ అమ్మతో పాటు చక్కగా తలలంటుకుని సిద్ధపడిపోతారు. ఈరోజు నేను చెప్తున్నాను, ఆదివారం రోజున సెలవు ప్రకటిస్తే ఆదివారం రోజున ఒక వ్యక్తి దేవుని మందిరానికి వెళ్ళొద్దు, బేస్మెంట్ అది తీసి ఏదో తీసి అరగంట కింద దేవుని మందిరానికి వెళ్ళకుండా దేవుని మందిరానికి వస్తే ఏమవుతారు పిల్లలు? భక్తి నేర్చుకుంటారు. రెండవది భయం వస్తుంది. ఎలాగ తల్లిదండ్రులు అంటే ప్రేమ. మీ పిల్లలు మీకు ప్రేమ. కానీ ఇక్కడ ఒక టీచర్గా బైబిల్ టీచర్ బైబిల్ నేర్పుతారు. పరిశుద్ధ గ్రంథం జ్ఞానం, భయభక్తులుగా ఉండడం. హల్లెలూయా. కూర్చోండి. దేవుడి భయభక్తులు నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం. యేసు త్వరలో రాబోతున్నాడు. యేసు క్రీస్తు ప్రభువు వారు త్వరలో రాబోతున్నాడు. ఉదయకాలం నేను చూశాను, మా చర్చకు వచ్చే సండే స్కూల్ పిల్లలు ఆ బ్రాహ్మణుని జ్ఞానం గలవాడు జ్ఞానంతో మాట్లాడాలి. నాకందుకులే నా పిల్లలు నా కొడుకులు
పుట్టలేదు కదా, నా పిల్లలు కాదు కదా అని అనుకునేది నీతి కాదు, యథార్థత కాదు. ఎవరి పిల్లలైనా సరే నా పిల్లలుగా భావించే వాడే నిజమైన దైవజనుడు. గట్టిగా చెప్పండి. ఎన్నో కుటుంబాలు ఈ అమచూరు గ్రామంలో యవన కాలంలో పిల్లలు చెడిపోతుంటే చదువు అడ్డు పెట్టుకుని నేను అక్కడ చదువుకోవడానికి వెళ్తున్నాను, నేను అక్కడికి లేకపోతే వేరే ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను, లేకపోతే వేరే ప్లేస్కి వెళ్తున్నానంటే తల్లిదండ్రులు నమ్మి అబ్బాయిని పంపిస్తున్నారు, అమ్మాయిని పంపిస్తున్నారు. ఆ దిగువలో ఒక కుటుంబమే కాదు, అనేక మంది కుటుంబాలు, పిల్లలు, ఆడపిల్లలు నా దృష్టిలో, నా కళ్ళతో యవన కాలంలో ఒక బిడ్డని 9 నెలలు మోసి పుష్పవతి అవుతూ ఒక పెద్ద స్థాయికి వివాహానికి విలువైనటువంటి స్థాయిలోనికి వెలిగే అమ్మాయిని ఒక పోకిరి వాడు వెంటాడుతున్నాడు. ఎవడో వాడికి చెల్లెలున్నా అక్కలున్నా ఆడి కాలానికి అద్దె ఉండదు, అదుపుండదు. వాడికి కావలసిన గురేటంటే రహస్యంగా అమ్మాయిని చెరిపేయడమే, పాడు చేయడమే. ఈ తింగరం ఏం చెప్తుందంటే, ఈ తింగరులు, ఈ అమ్మాయిలు, ఈ దినాల్లో అమ్మాయిలు ఎక్కువ చెడిపోతున్నారు, అబ్బాయిలు కూడా చెడిపోతున్నారు. ఎందుకు నేను చెప్తున్నానంటే, దేవుని భయము, దేవుని భక్తి ఓన్లీ చిన్ననాటి నుండి సండే స్కూల్లో నేర్పాలి. సండే స్కూల్లో ఏం నేర్పుతారు? సండే స్కూల్ అంటే ఆదివారం స్కూల్, ఆదివారపు బడి, ఆదికాల దేవుడు చెప్పే బోధ. హల్లెలూయా. స్వయంగా నేను ఏకాంతంగా ప్రార్థన చేసుకున్నాను. గ్రౌండ్కి వెళ్ళేవాడిని. ఆ గ్రౌండ్లో ఎవరో పిల్లలు వచ్చేవారు. ఆ పిల్లలు ఎవరో వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో నాకు తెలుసు. నాకు ఎందుకులే అని వదిలేసే ఆ తత్వం నాకు బైబిల్ నేర్పలేదు. ఏ బిడ్డ అయినా సరే నా కొడుకును పెట్టిన బిడ్డలతో సమానమని పరిశుద్ధ గ్రంథం నేర్పింది. గట్టిగా చెప్పండి. అదేవిధంగా ఈ దినాల్లో ఈ కామము అనే ముసుగు వేసుకుని, ప్రేమ అనే నాటకం వేసుకుని, కన్న తల్లిదండ్రులను కూడా తచ్చుకోవాలని కోరుకునే కూతుర్లు ఉన్నారు, కొడుకులు కూడా వచ్చారు. అంత దౌర్భాగ్య కాలం వచ్చింది. ఇప్పుడు ముడ్డు కడిగి చీమిడి తీసి బట్టలు వేసుకోవడం నేర్పి, అరే కాలుకు మట్టట్టుకుంటుందేమో అని అల్లారముగా పెంచితే, చదివిస్తే, ఒక స్థాయికి తీసుకొస్తే ఏళ్ళేస్తున్నారంటే చెట్టు చోట్ల ఆటలు చిన్న ఆటలుగా మొదలెడుతున్నారు. ముందు ఈ అలరి గోడ, తర్వాత కాలేజీలకి. నేను ఒకటి చెప్తున్నాను, దరిదాపులు ఒక 10 కుటుంబాలని దేవుడు మా కృపను బట్టి 10 కంటే ఇంకా లెక్కలేదు నాకు. అంతమంది పిల్లల జీవితాలని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళు నమ్మలేదు. నువ్వు నా పిల్లలని నువ్వు అలా చెప్తున్నాడని తిట్టులు కూడా ఉన్నారు. నన్ను, నా కూతురేంటో ఎలాంటిదో తెలుసు అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు.
నేను చెప్తున్నాను, పెద్ద కులస్తుల అమ్మాయిలు కూడా, కులాల పేరు చెప్పడం లేదు నేను, చిన్న కులాలు పెద్ద కులాలు అని పెట్టుకున్న వాళ్ళందరినీ కూడా వారి తల్లిదండ్రులకు చూపించి వివాహాలు త్వరగా చేయించడం జరిగించాను. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. వాడి చెల్లిని అలాగే ఇంకొక అబ్బాయి పోటీ చేస్తే ఒప్పుకుంటాడు తమ్ముడు? హల్లెలూయా. హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. ఒక కొడుకు పెరుగుతున్నప్పుడు ఆ కొడుకు ద్వారా చక్కటి కోడలు రావాలి, చక్కటి భవిష్యత్తు రావాలి అని తల్లిదండ్రులు కోరుకుంటారు. మన భారతీయ సాంప్రదాయ ప్రకారము కట్నము కూడా ఉండలేదా? హల్లెలూయా. ఎంత బరితెగించారంటే సేవకుల పిల్లలు కూడా పాడు చేసేసారు. సేవకుల పిల్లల మీద సైతాను కొన్నేళ్ళు ముందు వాళ్ళు పాడు చేస్తే ఆ తర్వాత విశ్వాసం పిల్లలు ఆటోమేటిక్గా పాడైపోవచ్చు. ఎందుకంటే సేవకుని అనొచ్చు, నీ కూతురుని లైన్లో పెట్టుకోలేకపోయావు, నీ కొడుకుని లైన్లో పెట్టుకోలేకపోయావు, ఇక నువ్వు మాకేం బోధిస్తావు అని అనడానికి. హల్లెలూయా. ఈ అమచూరులో ఎంతో మంది యవనస్తుల పిల్లలని నాకు ఒక స్నేహితులు తెలుసు. వాళ్ళకు ఒక స్కూల్ ఉంది. వాళ్ళ స్నేహితులు నాకు అక్కడ నేను వెళ్తూ ఉండేవాడిని, అక్కడ గమనిస్తుండేవాడిని. హల్లెలూయా. కళ్ళు చూసి చెప్పచ్చు మన కంట్లో మనం ఎవరిని ఏ దృష్టితో చూస్తున్నామో, ప్రేమతో చూస్తున్నామో, కామముతో చూస్తున్నామో, కోపముతో చూస్తున్నామో, ద్వేషంతో చూస్తున్నామో, పగతో చూస్తున్నామో, కసితో చూస్తున్నామో, ప్రతీకారంతో చూస్తున్నామో, ఉద్రేకంతో చూస్తున్నామో, కళ్ళు చెప్తాయి. ఏం చెప్తే చెప్పండి, చెప్పాలి. కళ్ళు చూసి చెప్పచ్చు. మన కంటిలోనే మన హృదయంలో ఉన్న స్వభావాలు మన కంటికి కనబడుతుంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దైవజనుడు ఎప్పుడు తలకాయ చూసి మాట్లాడాలి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఒక 10 మందికి ఆదర్శంగా ఉన్నవాడు ఎవడైనా సరే తలను చూసి మాట్లాడాలి, నోచను చూసి మాట్లాడాలి. ఆ సంఘమే అభివృద్ధి చెందుతుంది. హల్లెలూయా చెప్పండి. దేవుడు కూడా అదే స్థలంలో దిగి వస్తాడు. ఈరోజు చిన్నపిల్లలే కదండి, వాళ్ళు వదిలేస్తే రేపు వదిలి వాళ్ళని కూర్చోమంటే కూర్చోంటున్నా? చెప్పండి అమ్మా. ఈవేళ మీరు కన్న పిల్లలు కాబట్టి మీకు బాధ వస్తుంది అంటే, కానీ మా పిల్లలకి ఆకలి నేర్పాం, మా పిల్లలకి దాహం నేర్పాం. మా పిల్లలు 2-3 రోజులు అన్నం తినలేని రోజులు ఉన్నాయి. మా పిల్లలు రాత్రి కూడా 1 గంట 2 దాకా చదువుకుంటున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఈరోజు పిల్లలు ఎలా తయారయ్యారంటే లగ్జరీ. పిల్లలను చూసి తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. పిల్లలను చూసి ఎప్పుడు ఏం అడుగుతాడో, వీడు ఏం చదువు ఉండదు, చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఒక బ్యాట్ తీసుకుని క్రికెట్ మీద పరిగెడతాడు వీడు. చదువు మీద మనసు ఉండదు. ఒక 10 మందిని పోగేసుకుని తిరగరా బాబు రోడ్లు అంటే వారికి సమయం ఉండదు, సందర్భం ఉండదు. మరి ఎలాగ మనసు అవుతుందని అడుగుతున్నాను నేను. ఈనాటి పౌరులే, ఈనాటి పిల్లలే రేపటి పౌరులు. అంటే అర్థం ఏంటంటే ప్రయోజకులు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
హల్లెలూయా. నిజంగా నేను చాలా చాలా విషయాల్లో నాకు ఈ విషయాలు మీకు బోధించాలని ఆశపడి వచ్చాను త్వరగా. చాలా భయభక్తులు కలిగిన పిల్లలు చెడిపోతున్నారు. ఎందుకంటే చాలా చెడిపోయిన తల్లిదండ్రుల యొక్క పిల్లలు బాగుపడుతున్నారు. ఇది ఒక విచిత్రమైన సంఘటన. చెడిపోయిన తల్లిదండ్రుల యొక్క పిల్లలేమో బాగుపడుతున్నారు, బాగుపడిన తల్లిదండ్రులకి పిల్లలేమో చెడిపోతున్నారు. కారణం ఏంటని అడిగితే, కారణం ఎక్కడని అడిగితే అక్కడ విధేయత తక్కువైంది. విధేయత. నీ కూతురు నిన్ను చూసే ఫాలో అవుతుంది, నీ కొడుకు నిన్ను చూసి ఫాలో అవుతాడు. నీ కుటుంబమే ముందు ప్రపంచం, వాళ్ళకి ముందు నీ వ్యవస్థ, నీ ఇల్లే వారికి ప్రపంచం, నీ నోటి మాటలే వాళ్ళకి ప్రపంచం. నువ్వేమి నేర్పుతావో, నువ్వేమి బోధిస్తావో అదే వారికి రేపటి దినాన పునాదులై కూర్చుంటాయి. నువ్వు విసురెక్కితే రేపటి దినాన వాడు విసురుతో మారుతాడు. అదే చెప్పండి. పాము బుష్ అని లేచింది. పాము బుష్ అనకపోతే తుస్సు ఉంటుందా? బుష్ అనకపోతే తుస్ అంటుందా? పాము యొక్క తోక తుక్కితే ఏమవుతుంది అంటారు. అనగానే ఏం చేస్తుంది అది? చెప్పాలి. ఏమిటి? కోటకు ముందు ఏం చేస్తుంది? అందరం ఉండే కొంచెం గట్టి చెప్పరే. అడగెప్పుతుంది. దాని పేరే పగ. ఏంటి చెప్పండి? పగ. పగ ప్రతీకారాలతో ఉన్న వాళ్ళు సంఘాలు కట్టలేరు, కుటుంబాలు కట్టలేరు, జీవితాలు కూడా కట్టుకోలేరు. పగ ప్రతీకారం అనేది అది సిలువలో యేసయ్య భరించాడు. సిలువను మోయడానికి గల కారణం ఏంటి చెప్పనా? లోబడని నీ కోసము దినమెల్ల లోబడని ప్రజలారా. ఎన్నాళ్ళ మట్టుకు లోబడకుండా ఉంటారు? లోబడుట ఏంటి చెప్పండి? మీ అమ్మకు తెలీదా నీకు ఎలా చేయాలో? నీకు ఎలాంటి సంబంధం తేవాలో మీ అమ్మకు తెలీదా? ఎలాంటి ఉద్యోగం తేవాలో మీ అమ్మకు తెలీదా? ఎలాంటి అన్నం పెట్టాలో మీ అమ్మకు తెలీదా? ఎలాంటి వస్త్రం కొనాలో మీ అమ్మకు తెలియదు, మీ నాన్నకు తెలియదా? ఎవడో ఏదో చేశాడు. ఈరోజు ప్రపంచమంతా వారిని చూసి వీళ్ళని చూసి వెళ్ళిపోవడమే తప్ప అలాంటి వాళ్ళు ఎప్పుడు గొప్ప వాళ్ళు కాలేరు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. గొప్ప వాళ్ళు కాలేరు. ఒకరోజు ఇలాగా ప్రసంగం చేస్తున్నారు. సడన్గా వాళ్ళ అమ్మాయి ఏం చేసిందంటే ఒక అబ్బాయిని తీసుకుని వచ్చింది. పాస్టరమ్మ గారి యొక్క అబ్బాయి, పాస్టరమ్మ గారి యొక్క అమ్మాయి. ఎందుకంటే పేరు చెప్పను, ఊరు చెప్పను. అందరూ గుడికి వస్తారు కదా, అలాగనే ఆ అబ్బాయి గుడికి వచ్చారేమో అనుకున్నారు. కూటమి అయిపోయి అందరూ వెళ్ళిపోయారు, కానీ ఆ అమ్మాయి ఉండిపోయింది, ఆ అబ్బాయి ఉండిపోయాడు. ఎందుకంటే ఈ అమ్మాయి ఏమో పాస్టరమ్మ గారి యొక్క అమ్మాయి. సంఘము అప్పటికి దరిదాపులో 500 మంది సంఘం. ఎంతండి? 500 మంది సంఘము ఉన్న కుటుంబంలో సంఘానికి బోధిస్తుంది, కానీ తల్లి ఇంట్లో ఉన్న వయసుకు వచ్చిన కూతురికి బోధిస్తాడు. కూతురు ఫోన్ ఎవరితో మాట్లాడుతుందో పట్టించుకోదు. కూతురు గదిలో ఏం చేస్తుంది? లైట్ ఇచ్చే వెలుగుతుంది, ఎవరితో చాటింగ్ చేస్తుంది, ఎవరితో
ఫోన్లో ఉంది అని తల్లి పట్టించుకోదు, తండ్రి ముందే పట్టించుకోడు. ఏమైందో తెలుసా? ఆ అబ్బాయిని తీసుకొచ్చి, అమ్మా నేను ఈ అబ్బాయిని ప్రేమించాను, చేసుకుంటే పెళ్ళి ఈ అబ్బాయినే చేసుకుంటాను, మనకు కొంచెం దగ్గర ఇలాగా ఈ అబ్బాయిని చేసుకుంటాను అంది. తల్లి గొప్ప బోధకురాలు, ఎన్ని ఆత్మలకి ఈ విషయం అవుతుందా? ఆనోట మొత్తం అంతా వెళ్ళిపోయింది. సంఘము మొత్తం 4 ముక్కలైపోయింది. దారుణ గల గోడారం ఊరవతల ఊరి యువతల చాలా మంది సేవకులు ఆవురావురండి దాహంతో వాళ్ళకి అన్యులకి సువార్త చెప్పి అన్యులను రక్షణలోనికి నడిపించే దేవుని శక్తి వారికి ఉండదు. అన్యులను ఆత్మను దేవుని వైపు త్రిప్పే ఆ తపన, ఆ ఆరాటం, పరిశుద్ధాత్మ ఆవేశం, పరిశుద్ధాత్మ దేవుని మంట వారిలో ఉండదు. ఏదో ఒక రూపంలో తంట పెట్టాలి. తంట పెట్టి సంఘంలో నుంచి ఆత్మలు చెల్లాచెదరైపోవాలి. ఏమైందో తెలుసా? జాగ్రత్తగా వినండి, బహు జాగ్రత్తగా వినండి. విస్తారంగా ఉన్న చేపల మీద వల వేస్తాడా లేదా వేటగాడు? 1, 2, 3 చేపలు ఉన్న చోట వేస్తాడు, వల వేస్తాడా? గేడ వేస్తాడు. హబక్కూకు గ్రంథంలో కూడా అదే సాతాను యొక్క బుద్ధి. విస్తారమైన ఆత్మలున్న చోట వల వేసి, ఏదో ఒక వల, పాపం అనే వల, లేకపోతే లేనిపోని నిందలు, పాస్టర్ గారి మీద నిందలు, లేకపోతే పాస్టర్ గారి మీద నిందలు, విషం. ఒక 10 లీటర్ల పాలు ఉంటే ఆ పాలులో ఒక చుక్క విషం పడితే ఆ పాలు పనిచేస్తాయా? అంతేగా పాలు లాంటిది హృదయం, పాలు లాంటిది మనసు. ఏమైందో తెలుసా? వాడేమో పచ్చన్యుడు, విగ్రహారాధన చేస్తున్న వ్యక్తిని కాలేజీలో ప్రేమించి ఆ వ్యక్తిని తీసుకొచ్చి పెళ్లి చేయమంది. పెళ్లి చేయమంటే వీళ్ళు చూస్తే సేవకులు రికార్డింగ్లో ఉండాలి. కానీ ఏమైందంటే మాట కదనలేక పెళ్లి చేసేసారు. ఏం చేశారు? పెళ్ళి అయిపోయింది. వాళ్ళకి నేను పరిచయం అయ్యాను. ఒకనొక సమయంలో చెప్పాను, దేవుడి ఆత్మ, దేవుడి అభిషేకం. అందుకనే ప్రియ సోదరి సోదరుడా, పాస్టర్ ఎవరో, ప్రవక్త ఎవరో, అపోస్తలుడు ఎవరో, సువార్తికుడు ఎవరో, ఉపదేశకుడు ఎవరో పూర్తిగా తెలిసి ఉండాలి. సంఘము కట్టబడాలంటే, కుటుంబము కట్టబడాలంటే, జీవితము ఆశీర్వాదంగా ఉండాలంటే, హల్లెలూయా హల్లెలూయా, నీ అడుగులు తడబడకుండా ఉండాలంటే, నీ కుటుంబము భయముతో, భయము గుప్పిట్లో కూరిపోకుండా, కృంగిపోకుండా, ఎటు పడతాడు, ఎటు కాలేస్తాడు ఒరిగిపోకుండా, సీనాయి కొండ మీద నిలిచిన అగ్ని పర్వతంలో ఉండాలంటే దేవుడి మాటలు వినాలి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యానికి ఏముంది? వాక్యానికి జీవం ఉంది. ఏమని చెప్పాలమ్మా? అందరూ చెప్పాలి కొంచెం గట్టిగా. ఏదో 2-3 నాడు చెప్తున్నారు మీరు, 730 మంది అంటున్నారు నాకు. చెప్పండి, జీవం. చెప్పండి గట్టిగానే, ఇంకొంచెం
దేంట్లోనే? వాక్యంలో ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, వాళ్ళ కుటుంబం, వాళ్ళ మందిరానికి నేను వెళ్తే దేవుడు అది చెప్పాడు. అవన్నీ ఇప్పుడు చెప్పే సందర్భం కాదు. కానీ ఆ బిడ్డ నా ఎదురుగా వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబంలో ఏం జరిగాయో అవన్నీ చెప్పేశాడు. ఆ పాప ఏమనిపిస్తుందో, ప్రేమించి పెళ్లి చేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని కష్టాలు పడిందో, ఎన్ని బాధలు పడిందో, ఎన్ని శ్రమలు పడుతుందో ప్రతిదీ పాయింట్ టు పాయింట్ గా డేట్లతో సహా దేవుడు చెప్పాడు. ఈరోజు నువ్వు నన్ను ప్రేమించావు, నువ్వు నన్ను ప్రేమించావని గ్యారంటీ ఏంటి? టార్చరు. వాడు డ్యూటీకి పోయేవాడు తల్లితో ఫోన్లో మాట్లాడుకుంటాడు. నువ్వు దేనితోనూ ఎవరితోనూ మాట్లాడుతున్నావు. ఎక్కడైనా కాళ్ళు జారితే ఇంకెప్పుడు నీ బ్రతుకు కాళ్ళు జారినట్టే, నోరు జారితే ఎప్పుడు నోరు జారినట్టే. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఏ స్థితిలోనైనా సరే, ఈ చివరి దినాల్లో సాతానుడు యవనస్తుల మీద కన్ను వేశాడు. వాడు యవనస్తుల జీవితాలని బొక్కుపాలు చేస్తున్నాడు. నాకు చాలా బాధ తీసుకొచ్చింది. ఒకప్పుడు యుక్త వయసు వచ్చినప్పుడు చెడిపోయేవారు అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళు పాలైపోయారు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు అదేంటి నాకు అర్థం కాదు. సొదొమ గొమొర్రా లాగా అయిపోయింది. 7వ తరగతి 6వ తరగతి ఆ ఎడవ తీస్తున్నాడు. ఏ ఎడవ? డబ్బుల కోసం సినిమా, డబ్బుల కోసం సీరియల్. స్కూల్కి వెళ్తున్నప్పుడు 7వ తరగతిలోనే ప్రేమ అంట. నిజంగా అలాంటి సినిమాలు ఆడించొచ్చా? చెప్పండి, ఆడించొచ్చా? చెప్పరా? హల్లెలూయా. ఇప్పుడు అయ్యే సూపర్ డూపర్ హిట్ అంట. అంత దరిద్రము భూమిని ఏలుబడి చేస్తుందో గమనించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, 3 సంవత్సరాలు తర్వాత నీ కుటుంబంలో చాలా భయంకరమైన శోధనలు వస్తాయి. బిడ్డ, నిన్నెవరు చేసుకోమని చెప్పారు అని చెప్పితే ఆ కూతురు ఏడ్చింది నా దగ్గర. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నా నంబర్ తీసుకుంది. చాలాసార్లు ఫోన్ చేశారు. నేను ఫోన్ లిఫ్ట్ చేయను. ఎందుకు చేయను తెలుసా? చాలా క్రిమినల్ మైండ్తో ఉన్నారు, క్రూయల్ మైండ్తో ఉన్నారు. చాలా 100 మందిలో కనీసం మొత్తం ఇప్పుడు 10 మంది అంటే 50-50 మారిపోయారు. ఎంత మారిపోయారు కదా? 50-50. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. 3 సంవత్సరాల తర్వాత శ్రమ వస్తుంది. తట్టుకోగలవమ్మా? నీకెవరు చెప్పారు పెళ్లి చేసుకోమని అని చెప్తే 3 సంవత్సరాల తర్వాత వాళ్ళు విడిపోయారు. ఈరోజు గతించిపోయిన సంవత్సరాలు తిరిగి వస్తాయా? చెప్పండి. ముక్క చెక్కలైపోయిన ఆ సంఘంలోనికి మీ మధ్యలో ఉండి వాక్యం చెప్తున్నా, ఈ సేవకుడు అడుగుపెట్టి ₹1,00,00,000 మందిని కట్టబోతున్నారని ప్రవచన చెప్పాను. ఆ పిల్ల కుటుంబాన్ని చూసి హిందువుని వేసుకుంది. మా పిల్లలు అలాగే చెడిపోతున్నామని సంఘాలన్నీ 4 ముక్కలుగా అయిపోయిన సంఘాలన్నీ ప్రవచన చెప్పాను. మరలా ఒక్కరైతే 10 మంది తీసుకొస్తారు. దేవుని ఆత్మ, దేవుని పిలుపు, దేవుని ఏర్పాట్లు, దేవుని చిత్తంలో ఉన్న వారిని సిగ్గుపరిచి
స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా చిన్నతనంలో మా అయ్యగారు ఏం చేసేవాడు తెలుసా? మా అయ్యగారు ఇంట్లోకి వస్తుంటే, దానిమ్మ గారి ఇంట్లోకి వస్తుంటే తెలియని ఒక వణుకు వచ్చేసింది మాకు. ఆ భయం ఉండాలి, ఆ భయం ఉండాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. భయం లేని వారిని ఏదంటారో తెలుసా? చావు. చెప్పండి, మరణం. భయం లేని వారి వెంట మరణం వెంటాడుతుంది. భయం లేని వారి వెంట శాపం వెంటాడుతుంది. భయం లేని వారి వెంట వేశ్యపు ఆత్మ వెంటాడుతుంది. భయం లేని వారి వెంట చాలా భయంకరమైన దినాలు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. లూకా శుభవార్త వాక్యంలోకి వెళ్దాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆదివారం వస్తే మీరు పిల్లలందరికీ భయం చెప్పండి, కొట్టండి. ఈ ఆరు పెద్ద నుంచి కొట్టకపోతే రేపు వద్దులాడు కాలేజీ దొంగతాడు. ఈవేళ వాడిని వెనకేసుకుని వస్తే మీ అమ్మాయిని వెనకేసుకుని, నా అమ్మాయిని నేను అలాంటి ఉద్యోగం పెంచాలనుకున్నారేమో, నా పిల్లలకి బెల్ట్ ఇచ్చుకో కొట్టేవాడిని. ఎందుకు తెలుసా? మా ఆత్మీయ నాయకురాలు, మా ఆత్మీయ తల్లి శ్రీబాబు మమ్మీ గారు, థామస్ డాడీ వారి సత్యమణి గారు ఆరాధన చేయకపోతే, మోకాలు వేయకపోతే టిఫిన్ లేదు, టిఫిన్ లేదు, బ్రేక్ఫాస్ట్ లేదు. అరగంట మోకాల మీద ప్రార్థన చేసి వస్తేనే నీకు టిఫిను. పాట పాడకపోతే, ఆరాధన చేయకపోతే బెల్ట్ తీసుకుని బాధలమే పిల్లల్ని. ఇప్పుడు పౌలు గారు అన్నాడు, నేను బెత్తంతో రమ్మంటారా అన్నారా లేదా? పౌలు గారు చెప్పండి మా కూతుర్లారా, అన్నారా? పౌలు అంటే తండ్రి. శిష్యులు కూడా చేయలేనంత సేవ పౌలన్న చేశాడు. లూకా శుభవార్తలో చూడండి. ఎందుకు చెప్తున్నాను? ఈరోజు మీ అందరి కుటుంబాలు కట్టబడాలి. నేను ఏదైనా యూట్యూబ్లో చూసారా మీరు? లైవ్లో పెట్టమ్మా, లైవ్ అవుతుంది కదా. నేను ఏదైనా గోరవరవుతున్న సంవత్సరం తరబడి నడవలేని వాళ్ళు నడిపించాడు దేవుడు. చప్పట్లు కొట్టి 4 సంవత్సరాల నుంచి ఏకదిశ స్పష్టంగా మాట అన్నాడు. 4 సంవత్సరాల నుండి కన్నులు కనబడకుండా గుడ్డిదైపోయింది. ఒక కన్ను కాదు, 2 కళ్ళు గుడ్డిదైపోయాయి, 2 కళ్ళు పోయాయి. ప్రార్థన చేయడానికి లైన్లో ఉండగా వచ్చింది ఆ అమ్మ. ఆ 2 కళ్ళు పట్టుకుని ప్రార్థన చేస్తూనే వాళ్ళ బిడ్డల కోసం దేవుడు మాట్లాడాడు. ఆవిడ చెప్పకుండానే దేవుడు నా ద్వారా చెప్తున్నాడు, 4 సంవత్సరాల నుంచి నీకు కళ్ళు కనబడతలేదని. ప్రార్థన చేసిన తర్వాత ఇలా ఏలు చూపిస్తే ఏలంది, బైబిల్ చూపిస్తే బైబిల్ అంది. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరు వాయించకండి, మీరు వాయించుంటే వాళ్ళ నోరు తెరిచి వాళ్ళ తొంభరులతో బూరలు పోదాలి. మీ బూరలో చెప్పండి, మీ బూరది ఏది? మీ బూర ఇదిగో బూర ఊదు మరి. హల్లెలూయా హల్లెలూయా గట్టిగా అందరూ ఒకసారిగా హల్లెలూయా హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ పాప ఒంటరిగా మిగిలిపోయింది. వాడు వేరే దారి చూసుకున్నాడు. ఒక రోజు మళ్ళా నన్ను మీటికి పిలిచారు. అప్పుడు ఆ కూతురు పిలిచాను. నన్ను ఒక ఉన్నతమైన రాష్ట్రంలో మంత్రుల దగ్గర
ముఖ్యమంత్రుల దగ్గర నువ్వు కూర్చుని చైర్లో కూర్చునే గొప్ప జాబు దేవుడికి ఈ వారము, ఈ నెల, ఇదే నెల వల్ల వచ్చే తారీఖుల దేవుడు పోతున్నాడని ప్రవచనం చెప్పాను. ఒంటరిగా వదలలేదు. అలా ఎలా అయితే చెప్పామో అలాగే దేవుడు జాబ్ ఇచ్చాడు ఆ పాపకు. ఆ తర్వాత ఏమైందో తెలుసా కూతురా? చాలా దారుణం. ఇవన్నీ అవసరం లేదు. పిల్లలు చెడిపోయారు. తల్లిదండ్రులు ప్రసంగాలు చేస్తున్నారు బలిపెట్టాల మీద ఉండి. పిల్లలు పట్టించుకోవట్లేదు. లైవ్లో చెప్తున్నాను. నీ కూతురు ఎక్కడికి వెళ్తుందో చూసుకో. నీ కొడుకు ఎక్కడికి వెళ్తున్నాడో చూసుకో. బైబిల్ చదువుతుందా లేకపోతే బైబిల్లో మధ్యలో పెట్టుకుని సెలవును చాటింగ్ చేస్తుందో చూసుకో. మోకాల మీద ప్రార్థన జీవితం లేకపోతే ఏ పిల్లలైనా చెడిపోతారు. గంటల తరబడి మోకాల మీద ప్రార్థన చేసిన అనుభవం ఉన్న వ్యక్తిని నేను. హల్లెలూయా, హల్లెలూయా. నేను చేయకపోతే మీకు చెబితే నేను మీకు లోకం అవ్వచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. నా బ్రతుకాలం అంతా ప్రార్థన జీవితమే. గర్వం కోసమో అతిశయం కోసమో చెప్పడం లేదు. లోకం ఏమనుకుంటా అనుకోని, ప్రజలు ఏమనుకుంటా అనుకోని. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఒక భయంకరమైన దినాలలో నువ్వు జీవిస్తున్నావు. నీ పరిశుద్ధత పాడు చేయడం, నీ నీతిని పాడు చేయడం ఏంటి చెప్పండి? దేవుడికి ఇష్టమైంది చెప్పండి, పరిశుద్ధము. దేవుడికి ఇష్టమైంది ఏంటి చెప్పండి? నీతి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. వ్యభిచారం చేసి పాపం చేసి 5 లక్షల రూపాయలు కానుకలు తెచ్చి గౌరవనీయులు యేసన్న గారికి బలిపీఠం మీద పెడితే ఇసిరి పాడేశాడు. పట్టుకోండి డబ్బని. కాకినాడలో యేసరత్న అయ్యగారు ఒక అయ్యగారు ఉండేవాడు. అక్కడికి ఎక్కువ చేపలు అమ్మేవారు వెళ్తూ ఉండేవారు. కరెక్ట్గా 10 గంటలు దాటితే గేట్లు వేసేమన్నవారు. తర్వాత 10 దాటిన తర్వాత ఎంతమంది వచ్చినా సరే, 100 మంది వచ్చినా సరే గేట్ అవుతలే మోకాల మీద ఎండలో ఉండాలి. అది ఆది అపోస్తలుల అభిషేకం. ఒక సంఘంలో ఒక సోదరి, అయ్యా మీకు వంట సామానాలు చెప్పులతో సహా కొనిమ్మన్నాడు దేవుడు నన్ను అంటే, సరేనమ్మా అన్నారు యేసరత్నం అయ్య గారు. కాకినాడ ఘాటి దగ్గర ఆ పరిచయం జరుగుతుంది. కొండ ఆవిడ ఏమన్నా తెలుసా? సంఘంలో ఈ మూల మొదలు ఆ మూల దాకా, ఆ మూల మొదలు ఈ మూల దాకా నేను కొన్నాను. ప్రతి వారం ఏం చెప్పింది? నేనే కొన్నాను అంటే, ఓహో నీవు దేవుడికి ఇవ్వలేదు కానీ నువ్వు కొన్నావని నీ కోసం చెప్పుకున్నావు కదా. నువ్వు పాస్టర్ గారికి నేనే కొన్నాను, యేసరత్న గారికి నేనే కొన్నాను అంటున్నావు తప్ప దేవుడికి ఇచ్చానన్న మాట రావడం లేదు కదా నీకు అని చెప్పి లారీ పిలిచి సామానాలన్నీ, ఫ్రిడ్జ్, మంచం, కుర్చీలు అన్ని ఆవిడ కోటేశ్వరులు ఆవిడ. అప్పుడప్పుడే ఆవిడ కొన్న చెప్పులు, అరిగిపోయిన చెప్పులతో సహా తీసి లారీలో పోసి పట్టుకుపో అన్నాడు యేసరత్న గారు. కొద్ది చప్పట్లు. అది సేవ అంటే, అది దేవుని పవర్ అంటే. అపోస్తలుల గారి 3వ అధ్యాయంలో ఇంచుమించు 3 గంటల సమయంలో పేతురు యోహానులు దిగుతున్నప్పుడు, మా దగ్గర వెండి బంగారాలు లేవు, మేము కలిగి ఉన్న నజరేయుడైన యేసు క్రీస్తు నామములో భిక్షగాడు నడవడం ప్రారంభించాడు. ఇది నాలో అద్భుతాలు లేవని, స్వస్థతలు లేవని బోధలు, ఎన్ని దుర్బోధలు సంఘం చచ్చిపోయేలా చేస్తున్నారు. ఒక పాస్టర్ గారు ఒక రోజున
సంఘంలో ప్రసంగం చేస్తున్నారట. ఏమన్నా తెలుసా? అమ్మా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మన సంఘంలో ఒక విశ్వాసి, చాలా ప్రార్థన పూర్వాలు, చాలా విశ్వాసం కలిగిన బిడ్డ, నిందలు కానీ ఈ లోకంలో చెప్పిన చెప్పుడు కొన్ని మాటలు కానీ పట్టించుకోలేని ఒక విశ్వాసి సడన్గా చచ్చిపోదమ్మా. రేపు ఆదివారం సమాధి కార్యక్రమం. ఎవ్వరు మారకుండా పిల్ల పాపలతో వచ్చాడు అంటే ఎవరైనా అడిగారు పాస్టర్ గారిని, నేను చెప్తాను మీరు రండి అన్నారు. ఒక శవపేటిక పెట్టి చేయించి బలిపీఠం దగ్గర పెట్టారు. ఎవరు అప్పుడే ఆవిడ చూడడానికి రావద్దు అన్నారు. సంఘం అంతా నిండిపోయారు. సంఘం నిండా ఎప్పుడు ఎన్నడూ రాలేని అప్పుడప్పుడు వచ్చే విశ్వాసులు కూడా వచ్చేసారు. చూద్దాము ఎవరో అని ప్రసంగం ప్రారంభించాడు ఆయన. హల్లెలూయా. ప్రసంగం ప్రారంభించి ప్రసంగం మధ్యలో ఏం చేశాడు తెలుసా? ప్రార్థన ఆరాధన చేయడం ప్రారంభించాడు. ఆరాధన చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి చూసి వెళ్ళండి అమ్మా అన్నారు. పక్క వాళ్ళతో చెప్పకండి, చూసి వెళ్ళండి చాలు, నేను నన్ను దైవజనుడని మీరు గుర్తిస్తే అన్నాడు. అప్పుడు ప్రారంభించారు. ఒక్కొక్కరిగా వస్తే ఆ శవ ఆ పెట్టిలో 6 అడుగులు అద్దం పెట్టాడు ఆయన. ఎన్ని అడుగులు? అద్దం పెట్టాడు. ఆ దాంట్లో చూడగానే ఎవరు కనపడతారు చెప్పండి? ఎవరు కనపడతారు? చూసిన వాళ్ళు కనపడతారు. నీవు ప్రార్థన పరంగా చచ్చిపోయావు, వాక్యపరంగా చచ్చిపోయావు, దేవుడి పరంగా చచ్చిపోయావు. నీకు ధనము అని తిరుగుతున్నావు, స్నేహం అని తిరుగుతున్నావు, ఈ లోకం అని తిరుగుతున్నావు, స్థలాలను తిరుగుతున్నావు. ఇప్పుడు వచ్చే దారిలో కూడా నన్ను ఒక ఆయన ఒక దినంలో ఆ ఇంటికి 100 సార్లు తిరిగాను నేను. చర్చి కోసం, మందిరం కోసం, స్థలం కోసం. ఈ సూరమ్మ గారు వాళ్ళ ఊరిలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవునే కదమ్మా సువర్ణత్రం? 100 సార్లు 10 సంవత్సరాలు తిరిగాను, కానీ ఒక్కరు స్థలం ఇవ్వలేదు. కానీ ఎవరైతే స్థలం ఉన్నారో వాళ్ళ ఇంట్లోనే దేవుడు ఆరాధన ప్రారంభించాను. ఇంచుమించు ఒక 40, 50, 60 ఆత్మలు రక్షణకు వచ్చాయి. ఇప్పుడు వాళ్ళు దాంట్లోనే సగం ఏంటి, మొత్తం 60% హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళు దేవుడి చిత్తు వెళ్ళండి అని చెప్పాను. వాళ్ళంతా ఏం చేశారంటే హైదరాబాద్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెళ్తున్న గంగవరం, మాచవరం, ద్రాక్షారామ, కోటిపల్లి, అమలాపురం, ఇంకా కొత్తపేట, ఇంకా రాయవరం, తర్వాత రాయవరం, మహేంద్రవాడ, ఇలాగ ఎన్నో ఊర్ల నుంచి వెళ్ళిన వాళ్ళందరూ ఒక్క చోట పోగయి, అయ్యా దైవజనుడా నువ్వు రావాలి అని ప్రార్థన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి నెల హైదరాబాద్లో వీడియో కాల్లో ప్రసంగం చేసి వాళ్ళందరికీ వాక్యం అందించడం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కరోనా సమయంలో, కరోనా కాలంలో మేము అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పి వస్తూ ఉండేవాళ్ళం. హల్లెలూయా. దేవుడికి కట్టుకోగలరో చెప్పండి. వీళ్ళారా, నిన్నటి దినాడు గోదావరి 2వ శనివారం వెళ్ళాము. అక్కడ ఏం జరిగిందో తెలుసా? చెప్తున్నాను కదా. ఒక ఆవిడికి కాలు సంవత్సరం నుంచి ఇది అవుతలేదు. దేవుడు వెంటనే స్వస్థపరిచాడు. నడవడం, కూర్చోలేని ఆవిడ బాసుపట్టు వేయించాడు యేసయ్య. చప్పట్లు గట్టిగా కొట్టు. హల్లెలూయా,
హల్లెలూయా. ఒక యవనస్తురాలకైతే చెయ్యంతా వాసిపోయింది. 8 నెలల నుంచి 8 నెలలు ఈ చెయ్య ఇలా రావటం లేదు, చెయ్యి అలా ఉండిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి అభిషేకం, పరిశుద్ధాత్మ శక్తి దేవుడి యొక్క ప్రవక్తగా ప్రార్థన చేయగానే అలా ఉండిపోయిన చెయ్య ఇలా లేవడం ప్రారంభించింది. ఈ చేతుల వేళ్ళకు ఈ వేళ్ళు పనిచేయలేని ఆవిడ గట్టిగా పట్టుకోవడం ప్రారంభించింది. హల్లెలూయా. ఎందుకు మీకు ఇవన్నీ చెప్తున్నానంటే, నీ తరం తర్వాత నీ పిల్లల భవిష్యత్తు ప్రభు పాదాల దగ్గర గడపాలి, ప్రభు పాదాల దగ్గర గడపాలి. రోగం రాకముందే, వ్యాధి రాకముందే, త్రాగుబోతుగా మారకముందే, తిరుగుబోతుగా మారకముందే, ఇక చెడిపోకముందే, పాడైపోకముందే దేవుని పాదాల దగ్గర పెంచే పెంపకము పరిశుద్ధ గ్రంథం మాత్రమే నేర్పుతుంది. చివరిగా 2 మాటలు చెప్పి ఈరోజు నేను ముగించబోతున్నాను. లూకా సువార్త తీసుకుని రెడీగా ఉన్నారు కదా? రెడీగానే ఉన్నారు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచివాడు మంచివాడు యేసు దేవుడు, మంచివాడు యేసు దేవుడు అనండి. మంచివాడు యేసు దేవుడు, పాడనా పాడనా మంచితనాన్ని, పొగడనా పొగడనా గొప్పతనాన్ని, పాడనా పాడనా మంచితనాన్ని, పొగడనా పొగడనా గొప్పతనాన్ని. మంచివాడు మంచివాడు యేసు దేవుడు అనండి. హల్లెలూయా. అలా ఉండరు. మంచి ఇల్లు, మంచి నీళ్ళు, కోడిగుడ్ల పులుసు, చేపల కూర, మాంసం కూర. హల్లెలూయా. దేవుడు అంటే మనం ఇంటికాడ అన్నం తింటున్నామా, నచ్చినవి తాగుతున్నామా, దాహం తీరుతుందా లేదా, అన్నం తిన్నాక ఆకలి తీరుతుందా లేదా, అలాగే నీ ఆత్మకు ఆకలి ఉంటుంది. ఆ ఆకలి తీరేది దేవుని జీవ ఆహారము, జీవ గ్రంథము అనే పరిశుద్ధ వాక్యము. ఎవడో ఈ మధ్యకాలంలో వాక్యం చాలా బాగా దొరికేస్తుంది. యూట్యూబ్లో అలా కొడుతున్నప్పుడు పొలవని వాక్యాలు. ఈ మధ్య సభలు ఎక్కువైపోయినాయి. చాలా సంతోషం, స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ఎక్కడ చూసిన సభలే, ఎక్కడ చూసిన వర్తమానికులే. ప్రతి సేవకుడు నేను వాళ్ళ పోస్టులోకి వెళ్ళిపోవాలి చెప్పండి. ప్రతి సేవకుడు నన్ను కూడా సభలకు వెళ్ళాలి, నన్ను కూడా దేవుడు వాడుకోవాలి. దేవుడిని వాడుకుంటాడు. మరి నువ్వు వాడుకున్నావా? దేవుడిని నువ్వు వాడుకుంటున్నావా? దేవుడితో నువ్వు సేవిస్తున్నావా? దేవుడితో నువ్వు గంటల తరబడి ఉంటున్నావా? మోకాల మీద దేవుడితో ఉంటున్నావా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏమంటో ప్రియమైన దేవుని బిడ్డలారా, 6 సంవత్సరాలు చాలా పెద్ద వయసు వచ్చిన, లేటుగా వివాహం అయిందో ఏంటో, పిల్లలు కూడా పుడతలేదు. డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఏమో చెప్పలేమన్నారు. కొంచెం మోహం తీయమని అర్థమవుతుంది కదా, కొంచెం వచ్చి మోహం తీయండి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ఏమైందంటే ఆ లైన్లో ప్రార్థన చేసే సమయంలో లైన్లోకి వచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పారంటే, నువ్వు వెళ్తున్న వారంలోనే
10 రోజుల్లో గర్భం ధరించబోతున్నా అని చెప్పాడు దేవుడు. 10 రోజుల్లోనో, నెలలోనో, 2 నెలల్లోనో, దాని నాకు గుర్తులేదు కానీ యూట్యూబ్లో పెట్టాను సెక్షన్ చూడండి. ఏమైంది తెలుసా? ఇప్పుడు 4వ నెల. 2 చేతులెత్తి గట్టిగా కళ్ళు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇంకొక సాక్షి కూడా పెట్టబోతున్నాను. భయంకరమైన జ్వరం వచ్చేసింది, తల కూడా వచ్చేసింది. భయంకరమైన డాక్టర్లు అన్నారంట, ఇంకా మేము మా వల్ల ఏం కాదు, తీసుకుపోండి అన్నారంట. నేను అదే చెప్తున్నాను, మరి లైవ్లో జాగ్రత్తగా వినాలి. పాస్టర్ గారు అని గర్వపడకూడదు. నువ్వు తగ్గించుకోవాలా? నువ్వు ఒప్పుకోకపోతే ఎలాగా? నేను పాస్టర్ గారిని, ఆయన ప్రవక్త అని ఒప్పుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. నేను దైవజనుడిని, ఆయన ఒక అపోస్తలుడు అని ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకోవడానికి నీ అహం ఎందుకు అడుగుతుందో నాకు పెద్ద డౌట్. నువ్వు కూడా నాకులాగా ప్రయాసపడు, అలంకరకుండా తిరుగు. ఆదివారం, బుధవారం, సోమవారం, బుధవారం, మంగళవారం, గురువారం, శుక్రవారం, శనివారం, మరలా ఆదివారం, ఇలాగా యవన కాలంలో కనీసం కారు కూడా లేదు, బండి మీద ఎండలో దేవుని పరిచయం చేస్తున్నాం. మీకు విషయం చెప్పనా? లైవ్లో ఉంచండి. నేను అక్కడ జరుగుతున్న అద్భుతాలకి అక్కడ 7 కోటి పిల్లలు పంటి 7:30 గంటల్లో వెళ్ళిపోద్ది, మూసేస్తారు పంటలు. హల్లెలూయా. కానీ గోదావరి అవతల రాజకీయ నాయకులు కారుల మీద మందిరం దగ్గరికి వచ్చారు. కొట్ట చప్పట్లో ఎవరో పక్కోటాడికి కోసం రాలేదు, చప్పట్లో రాకూడుతున్నారు. చెప్పగానే మీ డాడి కోసం అనేక రాజకీయ నాయకులు ఎదురు పడుతున్నారు. ఇంకెంత వాళ్ళు ఆలస్యం అయిపోతుందని అప్పటికే 7 అయిపోయింది, పంటి దాటిపోతుంది, ఇంకొక అరగంట పంటి మూసేస్తారు. వెంటనే అక్కడ రాజకీయ నాయకులు కోటిలో ఉన్న పంటి వాళ్ళకి ఫోన్ చేశారు. ఏమని తెలుసా? ప్రవక్త వస్తున్నాడు, ఆ ప్రవక్త వచ్చే వరకు పంటి ఆగవలసిందే. ఏ అభిషేకం అండి, ఏమేమి కృపండి. కోట వైపుగా కరెక్ట్గా 7 గంటలకు కారులో వేరే చోట తీసుకెళ్లారు. వాళ్ళ ఇంట్లో చూస్తేనేమో 1,50,00,00,000 రూపాయల పైన పెద్ద కారు ఉంది. వాళ్ళ ఇంట్లో ఒక సోదరి నాకు ఎదురొచ్చింది. ఆవిడకి భర్త లేడని దేవుడికి ప్రవచనం ద్వారా చెప్పడం మా ప్రారంభించాడు. ఆవిడకి ఒక కుమారుడు ప్రభు చెప్పడం ప్రారంభించాడు. నువ్వు చెప్పచ్చు కదా, అది నా ప్రశ్న. నిన్ను కూడా దేవుడు వాడుకోమని అడగచ్చు కదా, అది నా ప్రశ్న. ఇప్పుడు అక్కడ అనేక అద్భుతాలు దేవుడు జరిగించారు. ఈరోజు మీతో చెప్పేది ఏంటంటే, ఈ దినాలలో దేవుని మందిరములో వాక్యము సాతానికి బాగా తెలుసు. నీకంటే నాకంటే బాగా వారికి వాక్యం తెలుసు. యేసు ప్రభువుతో అన్నాడు, 40 రోజుల ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు కొండ మీద నుంచి దూకే దేవదూతలు నిన్ను పట్టుకుంటారు అన్నాడు. రాసుంది కదా, నీ కాళ్ళకు నీ పాదాలకు రాయి తగలకుండా నేను ఎత్తి కొట్టుకుందునని దావీదుకి ఎత్తు రాసుంది కదా, నువ్వు దూకేచ్చు కదా అని యేసు వారి గురించే మాట్లాడాడు కదా సైతాను. హల్లెలూయా. నేను చెప్పేది ఒకటే చూటుగా చెప్తున్నాను. లోకము మనలో ఉంది. లోకం అంటే మట్టి కాదా, లోకం అంటే మనుషులని గురజాల అప్పారావు గారు
మన జీవితంలో మట్టి ఉంది, మన జీవితంలో మానవత్వం ఉంది. ఈ దినాలలో మానవత్వం ఏమైపోయిందంటే క్రూరత్వంగా మారిపోయింది. అంతమాని చదువు 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 ఉంటుందని తల్లిని బండ వేసుకొట్టాడు. కొడుకున్న తల్లిని పెద్ద రాడు చిన్న తల వేసాడు. నిద్రలోనే చచ్చిపోయింది తల్లి. ఎందుకంటే ఏంట్రా బాబు అని అడిగితే వాడికి చిన్నప్పటి నుంచి చెల్లపోవడం నేర్పింది. వాడికి ఏం నేర్పింది? చెల్లపోవడం ఎవడు నేర్పింది? వాడు ఇంకా చదువుకునే కాలం వచ్చినప్పటికి చదువు 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 అంటుందండి. అంత బాగా అమ్మ నన్ను ఇసుకుంటుందని ఇక తల్లిని చంపేస్తే నాకు ఎవరు అంటుంటారు కదని వాడికి ఆలోచన వచ్చింది. తల్లిని చంపేశాడు. ఇదే కదా తెల్లవారుతుంటే టీవీలో చూసేది. ఈ దినాల్లో మీకు కూడా ఒక వచనం, ఒక వాక్యాన్ని దేవుడు నేర్పి మిమ్మల్ని ఇంటికి పంపించాలని నేను ప్రభు పేరిట ఆత్మభారంతో చెప్తున్నాను. నిన్న దినాన అద్భుతమైన వ్యక్తులందరూ యేసే నిజమైన దేవుడిని ఒప్పుకుని చెప్పబోతున్నారు. ఆది అపోస్తలుల కాలం కంటే ముందు నా ప్రియుడైన యేసయ్య ఆయన ప్రతి చోట ప్రతి ఒక్కరు స్వస్థత పొందుకున్నారు. ఆయన ఉండే చోట అద్భుతాలు జరిగాయి, మార్చకార్యాలు జరిగాయి. మీరు చూడండి, పంజాబ్ రాష్ట్రం నుంచి హైదరాబాదు ప్రాఫిట్ భజేంద్ర సింగ్, ప్రవక్త భజేంద్ర సింగ్ గారు, ఆయనకి సెక్యూరిటీ గవర్నమెంట్ ఇచ్చింది. ఆయన కారు దిగే ముందు 2-3 గన్నమ్యాన్లు ఉంటారు. ఆయన వెనకాల 2-3 గన్నమ్యాన్లు ఉంటారు. ఎవరైనా ప్రాఫిట్ హల్లెలూయా, ప్రవక్త హల్లెలూయా. హైదరాబాద్ మహానగరం అంతా కుక్కిరిసిపోయింది. ఆయన మైకులో ఇలా చెప్తున్నాడు, ఫలానా సునీత అని, వాళ్ళ భార్య అరవింద్ అని, వాళ్ళ కుటుంబ బాధలని చెప్పారు. అలాగే ఈ బలిపేట దగ్గర నుంచి ఎన్ని 100 సార్లు చెప్పలేదు నేను. అదే చెప్పండి హల్లెలూయా. కుంటువారు నడిపించి గుడ్డివారు చూస్తూ మూగవారు మాట్లాడుతూ కత్తిపూడి గ్రామంలో 8 సంవత్సరాల ఒక అబ్బాయికి పుట్టుక నుంచి మాటలు లేవు. ప్రార్థన చేయగానే వాడు అమ్మా అన్నాడు, నాన్న అన్నాడు. హల్లెలూయా. ఈరోజు వాడు స్కూల్కి వెళ్తున్నాడు చక్కగా. ఎన్ని మందులు వాడారు? ఎన్ని హాస్పిటల్ తీసుకెళ్ళారు? లేదు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 1వ లూకా సువార్త 1వ అధ్యాయము 10వ వచనము. ఏం చేస్తున్నారు? ఏమన్నా ప్రార్థన అనే మాట కనపడుతుందా? నా బైబిల్లో ఉంది, మీ బైబిల్లో ఉందా? హల్లెలూయా. పడుకోమని ఉందా? చెప్పరే. హల్లెలూయా. ప్రార్థన చేయించుండగా ఏ దూత? ధూపవేదిక కుడి వైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా, అదన్నీ చూడండి, చేయండి, చూచి అమ్మమ్మ నా వైపు ఇప్పుడు చూడండి, కన్నులెత్తి. జకర్యా ఏం చేశాడు? అతన్ని చూచి, అది అండర్లైన్ చేయాలి. చూడగానే ఎవరు చూశాడు? రోజు చూసే మనుషులు చూశాడా? ఎవరు చూశాడు? పరలోకం నుండి దిగి వచ్చిన దూతను చూశాడు. అక్కడ కనబడిన దూత ఎవరో తెలుసా? బహుశా మికాయేలు అవ్వచ్చు, గబ్రియేలు అవ్వచ్చు. నేను అనుకుంటాను గబ్రియేలు దూత దిగి వస్తుంది. మికాయేలు దూత దిగి వస్తే యుద్ధం ప్రారంభం అవుతుంది.
హల్లెలూయా. ఒక్కొక్క దూతకి ఒక్కొక్క అద్భుతమైనటువంటి క్రమాన్ని దేవుడు అప్పగించాడు. దేవుడికి గట్టిగా చెప్తామా? హల్లెలూయా. ఈయన ఏం చేయాలి? ప్రార్థన చేస్తున్నప్పుడు, మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరు ప్రత్యక్ష అవుతారు? నిజమే అనుకుందాం, నీ ఇంట్లో నువ్వు మోకాలు వేసావు, సోదరం బ్రహ్మా యేసయ్యా రండి నాయనా, యేసయ్యా మీరు నావారు తండ్రి అనగానే యేసుని వారు నీ గదిలోకి వచ్చారనుకో, నువ్వేం చేయాలి? నా గదిలోకి కొన్ని వేల సార్లు వచ్చారు ఆయన. అందుకే ఈ చేతులను ఆయన తాకాయి, ఈ కళ్ళు ఆయన చూశాయి. నాకు పెళ్ళకు ముందు కొన్ని వందల వేల సార్లు నా గదిలో దేవుడు చూశాను. ఈ పక్కన ఉన్న పాత్రలు కూడా కొన్నారు నాన్నగారు. ఒంటరిగా గది ఉండేది, ఆ గదిలో కొన్ని వందల గంటల ప్రార్థన. ఇక్కడ ఈ బడ్డీ కాడ రాత్రులు వెళ్ళి తెల్లవారు ప్రార్థన చేసుకుని వచ్చేవాడిని. నా పొలంలో ప్రార్థన చేసుకుని వచ్చేవాడిని, గ్రౌండ్లో ప్రార్థన చేసుకుని వచ్చేవాడిని. హల్లెలూయా. దేవదూతలు దిగి వచ్చేవి, దేవదూతలు నాతో మాట్లాడుతుండేవి, నేను దేవుడితో మాట్లాడుతుండేవాడిని. దేవుడు తన భారం అంతా నాతో పంచుకునేవాడు. దేవుడితో నేను నా ఆత్మల భారం అంతా పంచుకునేవాడిని. వికిలి సువార్త గ్రంథం, డిఎల్ మూడి గ్రంథం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైనటువంటి రైనహార్డ్ బాంకే, టీలాస్ బారన్, ఇంకా కార్లోస్ అనకొండయ్య. ప్రవక్త పేరేంటి? యూట్యూబ్ నుండి చూడండి, కార్లోస్ అనకొండయ్య. హల్లెలూయా. దినకరన్, జీసస్ దినకరన్, యేసయ్య గారికి బాప్తిజం ఇచ్చినటువంటి దేవరాజు అయ్య గారు. హల్లెలూయా. ముదునూరుపాడు బైబిల్ మిషన్, ఆయన పేరేంటండి? జాన్ అయ్య గారు. ఆయనకు బాప్తిజం ఇచ్చిన ఆయన, యేసయ్య గారికి బాప్తిజం ఇచ్చిన ఆయన ఒక్కరే, ఆయన పేరు దేవరాజు అయ్య గారు. హల్లెలూయా. దేవుడి కృపను బట్టి నాకు ఆయన చివరి దినాల్లో ఆయన కలిసే భాగ్యం దొరికింది. హల్లెలూయా. ఆయన నా తల మీద చేపెట్టి నూనె పోసి అభిషేకించారు నన్ను. చెప్పండి బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రవక్త ఇంటికి వచ్చాడంటే అప్పటి వరకు ఉన్న దరిద్రం, అప్పటి వరకు ఉన్న గొర్రె వాసన, అప్పటి వరకు ఉన్న అడవి బ్రతుకు మొత్తం చరిత్ర మారిపోతుంది. దేవుడు చెప్పాడు సమయాల ప్రవక్తతో, నువ్వు వెళ్ళి పలానా వారి ఇంటికి వెళ్ళు, వారి కొడుకులు అందరూ వస్తారు. వారి కొడుకులో ఒక కొడుకున్నాడు, వాడు గుర్తింపు లేకుండా ఉన్నాడు, వాడు అడవిలో ఉన్నాడు, గొర్రెపాడుతో ఉన్నాడు. అయినప్పటికీ నన్ను స్తుతిస్తూ ఉన్నాడు, నన్ను విడిచిపెట్టకుండా ఉన్నాడు. హల్లెలూయా. అతని మీద నువ్వు నూనె పోయాలి. ఏం పోయాలి? ఏం పోయాలి? నూనె పోయాలి. చప్పట్లతోటి. హల్లెలూయా. తల మీద నూనె పోయగానే చరిత్ర మారిపోతుంది. హల్లెలూయా. బ్రతుకు మారుతుంది, జీవితం మారిపోతుంది, దేహం మారిపోతుంది. మీకు ఎప్పుడు కనబడే చొల్లంగి ప్రభుదాస్ గారు కుమారుడు అనుకుంటున్నారేమో, చొల్లంగి పుల్లయ్య గారు కుమారుడు అనుకుంటున్నారేమో. కాదే కాదు, నేను చాలా దూరం వెళ్ళాను. దేవుడు నన్ను చాలా దూరము తీసుకెళ్ళిపోయాడు. ఎంతగా తీసుకెళ్ళాడంటే దేవుడు చెప్పాడు, ఇంట్లో ఉన్న వారిని బయటికి తీసుకొచ్చి రాజకీయ నాయకులుగా చేయబోతున్నాడు, అధికారులుగా చేయబోతున్నాడు, ఎమ్మెల్యేగా చేయబోతున్నాడు, ఎంపీగా చేయబోతున్నాడు. ప్రవచనాలు చెప్పాము, ఎన్నో ప్రార్థనలు, ఎన్నో ప్రవచనాలు లక్షల పనులు నెరవేరుస్తున్న దేవుడు, నా మెడకరాదు నాలుగున్న పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనకు స్తోత్రం చెప్పామా? హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, నేను
నిన్నంతా గట్టిగా వాక్యం చెప్పాను, మొన్న వాక్యం చెప్పా, మొన్న వాక్యం చెప్పా. అదే కాలం నాకు ఈ వాయిస్ సిబ్బంది అయ్యింది. దేవుని కృపను బట్టి ఈ మైక్ వల్ల నా స్వరం మీకు వినబడుతుంది. మరి ఎన్ని రోజులు వాక్యం చెప్పొచ్చు, ఎన్ని సభలకు వెళ్ళేబెట్టి కనీసం ఒక పావు గంట గట్టిగా హల్లెలూయా అంటే నువ్వు ఇంటికి వెళ్ళినప్పటికీ గొంతుకు పోతే నీ గొంతుకు ఏమైంది అని అడగాలి. మీ ఆయన గారు నీ ఇంట్లో వాళ్ళు అడగాలి, ఏమైంది నీ గొంతుకు అని అడిగితే దేవుడి మందిరంలో కేకలు వేస్తాను, దేవుడి మందిరంలో ఎలుగెత్తి స్తుతించాను, నా దేవుడిని పెద్దగా చేశాను, నా దేవుడు పెద్దవాడు, ఆయన గొప్పవాడు, నేను ఆయన కోసం పుట్టాను. చెప్పు నేను ఆయన కోసం పుట్టాను, ఆయన కోసమే జీవిస్తాను. నా స్వరం అయింది, నా జీవితం తొందరపడటం వల్ల వచ్చిన ప్రమాదాలు ఇవే. చాలా జీవితాల్లో తొందరపాటు, కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు, యవనస్తులకు తొందరపాటు నిర్ణయాలు, పెద్దవాళ్ళకి తొందరపాటు నిర్ణయాలు. తొందరపాటు నిర్ణయాలతో ఏం తెచ్చుకుంటాం అంటే రోగం తెచ్చుకుంటాం, వ్యాధి తెచ్చుకుంటాం, తర్వాత అపజయం తెచ్చుకుంటాం, తర్వాత అవమానం తెచ్చుకుంటాం. తొందరపాటు నిర్ణయాల వల్ల మరణాలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఇక్కడి తొందరపాటు వల్ల ఏం తెచ్చుకున్నాడో చూడండి. ఏ 11వ వచనంలో ఏంటి? తొందరపడి చూచి తొందరపడ్డాడు, భయపడ్డాడు. హల్లెలూయా. అయినా సరే దూత మాట్లాడుతుంది, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, ఎలిజబెత్ నీకు కుమారుని కనెను. అది అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక. చాలు. హల్లెలూయా. ఏమన్నా తీర్మానంలో ఉన్నవాడి మీద త్రియేక దేవుడి దిగి వస్తాడు. హల్లెలూయా. తీర్మానం ఉండాలి. పేడలో పురుగు తిరుగుతుంది, అవునా కదా? పురుగుకి పేడ అనుకుంటుందా? పేడంతా తిరిగేది పురుగు. పేడ గుంటల్లో నేను చిన్నప్పుడు పిడక చేసేవాళ్ళు. మా నాన్నగారు, మా పెద్దక్క, మా పెద్దబాబు వచ్చేసేవాడు రాజుచూడి నుంచి. ఆ నడతాడలో పేద పొట్టుండేది. ఆ పేడంతా చేస్తున్నప్పుడు దాంట్లో పురుగులు పెట్టి వచ్చాయి. కానీ పురుగుని గమనించేవాడిని, పేడ ఎంత కూడా అడుగుంటుంది కాదు దానికి. హల్లెలూయా. అలాగే పేడ లాంటి ఈ లోకంలో నువ్వు ఎలా ఉండాలంటే పేదల పురుగులాగా పవిత్రంగా పరిశుద్ధంగా ఈ లోకం అందుకోకుండా ఉండాలి. అందుకే అన్నాడు పురుగు వంటి యాకోబు అన్నాడు. ఏమన్నాడండి? దేవుడు ఎవరు పిలిచాడు? పురుగు వంటి యాకోబు అన్నాడు. యాకోబు అనే పదానికి అర్థం ఏంటి? మోసగాడు. హల్లెలూయా. హల్లెలూయా. పురుగు వంటి మోసగాడా అని పిలిచాడు. అయితే మరి ఆ మోసగాడు ఆ యాకోబు శిబిరంలో ఏం చేశాడు? చాలా మందికి పైకి కిందకి అని శబ్దం వద్దగాని దేవుడు యాకురాడు. హల్లెలూయా. గరిగా చెప్పాడు సోదరా. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఆ బాబేట అంత డల్గా ఉందే, రాత్రి కుడి కాలం చేసావా? హల్లెలూయా. ముగించమని ఎంతనా? హల్లెలూయా. సోదరు చెప్పు. ఏమైంది తెలుసా అమ్మా? దేవుడు ఎంత గొప్పడో చూడు. దేవుడు యొక్క దర్శనాన్ని చూసి తొందరపడినందుకు, రెండవది భయపడినందుకు ఏమైందంటే
దేవుడి ప్రవచనం మాత్రం చెప్పడం మానలేదు. నీకు వృద్ధుడు అయిన నీకు వృద్ధురాలైన నీ భార్యకి కుమారుని ఇస్తాను. కానీ ఏమైంది తెలుసా? కంటి చూపు పోయింది. ఏం పోయింది? చూచి భయపడినందుకు చూపు తీసేశాడు దేవుడు. కానీ గర్భం ఇస్తానన్నాడు. పుట్టే కుమారుడికి ఏం పేరు పెట్టాలో కూడా దేవుడే చెప్పేశాడు. అక్కడ చూడండి, వెళ్దాం. లోకం నిన్ను గమనిస్తుంది. చెప్పండి అమ్మా, ఇలా హల్లెలూయా. ఈ పక్కన హల్లెలూయా. చెప్పండి, దగ్గరికి రాగమ్మా, దగ్గరికి రాక బిడ్డలందరికీ హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా పలుకుతున్నా. స్తోత్రం. ఆమేన్. ఇప్పుడు ఎదురుకు రామ్మా. హల్లెలూయా. లోకం నిన్ను గమనిస్తుంది. హల్లెలూయా. నేను వెళ్ళిపోతున్నప్పుడు ప్రజలు నన్ను గమనిస్తారు. హల్లెలూయా. నాకుండేవి ఈ కదుడికి చెప్తే 2 కొల్లే, ఇదంతా 4 కొళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. నీకుండేవి 2 కళ్ళు, కానీ లోకానికి ఉండేవి 1000 కొళ్ళు. హల్లెలూయా, 1000 కొళ్ళు. ఈ ఊర్లో ఎంతో మంది నన్ను ఎన్నో నిందలు వేశారు. నన్ను అక్కపోతానికి దుఃఖాలను చూశారు. నాలో ఉన్న ప్రవక్తని, నాలో ఉన్న దైవజనుడిని మట్టుమాయం చేసేయాలని ప్రయత్నం చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. నా దగ్గరికి ప్రజలు రానివ్వకుండా వారిలో భయాన్ని నిలిపారు. వారికి లేనిపోని తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు మాటలు చెప్పుకుంటూ వచ్చారు. చెప్పిన వాళ్ళు అడ్రస్ లేకుండా కొనమరిగిపోయారు. గొప్ప కోపంలో కానీ దేవుడు నన్ను పిలిచి నిలబెట్టాడు ఇక్కడ. హల్లెలూయా. నిలబెట్టి మీరందరూ చూస్తూనే ఉన్నారు, ప్రజలు చూస్తూనే ఉన్నారు, గ్రామం చూస్తూనే ఉంది. ప్రజలందరూ చూస్తూ ఉండగానే, గ్రామం చూస్తూ ఉండగానే హైదరాబాద్ లో సేవ, కాకినాడలో సేవ, కత్తిపూడిలో సేవ, అమలాపురంలో సేవ, వేల్పూర్లో సేవ, రావులపల్లిలో సేవ. కొట్టాలి కొట్టాలి చెప్పండి. వీళ్ళరా మీరు భోజనం చేసి వచ్చారా, భోజనం చేయకుండా వచ్చారా నాకైతే తెలియదు, కానీ మీకు అందమైన భోజనం దేవుడు పెడుతున్నాడు. ఏంటో భోజనం తెలుసా? ఈ మాట చదివితే ఆ భోజనం ఏంటో మీకు అర్థమవుతుంది. చదవండి ఆ మాట. హల్లెలూయా. అమ్మా 17 వచనం చదవమ్మా. తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకు ఆగండి త్రిప్పి. హల్లెలూయా. ప్రారంభం రాగానే నేను పిల్లల కోసం మాట్లాడినా లేదా? దేవుడు మాట్లాడా లేదా? మరి వాక్యంలో ఏం చెప్తున్నాడు? ఇప్పుడు తండ్రి హృదయం పిల్లల కోసం చెప్తున్నాడా? హల్లెలూయా. తండ్రుల హృదయాలు పిల్లల తట్టుకును అవిధేయులు. అవిధేయులు ఉన్నారు. అవిధేయులు అంటే విధేయత చూపించలేని వాళ్ళు, లోబడలేని వాళ్ళు, లోబడడానికి ఇష్టం లేని వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఈ దినాలలో ప్రవక్తలు అవ్వడానికి ఎవరు ఇష్టపడరు, కానీ పదవులు తీసుకోవడానికి మాత్రం ఇష్టపడతారు. స్తోత్రం చెప్పండి. అమ్మా ఏంటి సువర్ణ, అవునా కదా? హల్లెలూయా. చాలా మంది నేను జాయింట్ ప్రెసిడెంట్ అయిపోవాలి, నేను మండలానికి జిల్లాలకి అధికారులు అయిపోవాలి, నేను నా కింద వీడికి ఏ రాకపోయినా సరే నాయన తండ్రి, తండ్రి నాయన, నాయన తండ్రి, తండ్రి నాయన, మా నాయన తండ్రి, తండ్రి నాయన. ఇది ఏంటి ప్రార్థన? హల్లెలూయా. కానీ వీడేమైపోవాలంటాడు? ఊళ్ళో వేయాలంట, మండలాలు జిల్లాలు అన్ని ఏదేయాలంట. ఈ బుద్ధి సాతానుడికి కూడా ఆ దినాల్లో కలిగింది. దేవుణ్ణి
చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. దేవాది దేవుడు సర్వోన్నతుణ్ణి సలహాలు ఇచ్చేవాడిగా మారాడు. ఒక్క తగ్గుతున్నాడు, అతో పదాలను వెళ్ళిపోయాడు లూసిఫర్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గర్విష్ఠుల యొక్క గర్వము అణచును. అగ్గి దహించోటికి సగమా? అయితే ఒకటి కాదు చెప్పండి. అదే దేవుడు వేసుకుంటున్నా. ఇప్పుడు ఎలీసా డాడీ సగం అనిపించుకున్నారు, యేసయ్య సగం అనిపించుకున్నాం, పరిశుద్ధాత్మ దేవుడు సగం అనిపించుకున్నాం, ఇది వాదికారం వేస్తున్న సగం అనిపించుకున్నాం, ఇది అద్భుతాలు జరిగే సంగమే, ఇది అభిషేకం సంగమే, ఇది శివుడి సంగమే. చివరిగా కాగితం తిరగేయండి. 63వ వచనం చదవండి. 61 అందుకు వారు నీ బంధువులలో ఏ పేరు? బంధువులు ఎంటర్ అయ్యారు. బంధువులు ఎంటర్ అయ్యారు. ఎందుకు ఎంటర్ అయ్యారు? జకరియా కన్నులు మూత వేయబడ్డాయి. మూత వేయబడిన తర్వాత బంధువులు ఎంటర్ అయ్యారు. అయితే దేవుడు జకర్యాకి దేవుడు దర్శనం చెప్పిన దర్శనం తన భార్యకి చెప్పాడు. ఏమని తెలుసా? కుమారుడు పుట్టినప్పుడు ఆ కుమారుడికి దేవుడు యోహాను అని పేరు పెట్టమన్నాడు. చూడండి ఆ మాట పైన 60వ వచనం చదవమ్మా. 59 చదువు. 8వ దినమున అంటే 8వ దినమున వారు ఆ శిశువును సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి పెట్టబోచుండగా, చాలా జాగ్రత్తగా విందాం.
అమ్మ అందరు నా వైపు చూడండి. హల్లెలూయా. ఆ పై వచనం చదవమ్మా. అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరం ఉంచును. మహాకనికరము. ఏ కనికరము? హల్లెలూయా. ఇలా చూడాలి. నీ ఇంట్లో ఎవరో ఒకరికి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే స్వభావం ఉండొచ్చు. నీ ఇంట్లో త్వరగా భయపడే స్వభావం ఉండొచ్చు. అలాంటి వారి ఇంట్లోనికి దేవుడి స్వరం వచ్చినప్పుడు ఆ స్వరాన్ని గుర్తించలేని వారికి ఆధ్యాత్మిక అంధత్వం వస్తాయి. వినడం మాత్రం వింటాం కానీ గ్రహింపనేది ఉండదు. అందుకోసము ముందుగానే దేవుడు చెప్పాడు యోహాను అని పేరు పెట్టాలని. అప్పుడు జకరియా గారు ఎలిజబెత్ అమ్మ గారికి చెప్పారు ఏమని? యోహాను అని పేరు పెట్టాలని. అయితే వారసుడు పుట్టినప్పుడు విందు జరుగుతుంది. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. అందుకే ఎక్కువ ప్రార్థన చేసినప్పుడు ఏమని చెప్తారంటే హల్లెలూయా వాక్యానుసారమైన బోధది. స్తోత్రం. యేసు నామములో నీకు వారసుడు పుట్టినగా అంటాను. అవునా? హల్లెలూయా. మగ బిడ్డ కలునుగా అంటాను. ఎక్కడో నూటికో కోటికో దేవుడి నామములో దేవుడి చిత్తాన్ని బట్టి ఆడబిడ్డని చూపిస్తే లోన ఆడబిడ్డగా పుట్టబోతుందని చెప్పేస్తూ ఉంటాను. హల్లెలూయా. ఏ బిడ్డైనా పర్లేదండి బాబు, సంతానం కావాలని వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్తోత్రం. కానీ అక్కడ జరిగేది ఏంటో తెలుసా అమ్మా? అక్కడ జరిగేది ఏంటో తెలుసా? అద్భుతం. ఏంటి అద్భుతం తెలుసా? ఆశ్చర్యమైన మర్మం చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. మర్మాలు ఎంతమందికి కావాలి? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మర్మం అనండి. మర్మం. హల్లెలూయా. ప్రత్యక్షత అనాలి. ప్రత్యక్షత విన్నప్పుడు మనలో ఉన్న ఆత్ముడు బలంగా బిర్యానీ తిన్నట్టుగా ఉంటాడంట. హల్లెలూయా. హల్లెలూయా. 10-15 రోజులు ప్రార్థన చేసిన శక్తి వచ్చేది. హల్లెలూయా. ఆమేన్. చదువమ్మా. మహాకనికరము. ఎవరెవరు? ఎవరో పొరుగుని పిలిచేసింది. ఆ తర్వాత బంధువులు ఇద్దరు వచ్చారు. అక్కడికి పొరుగు వాళ్ళు వచ్చారు, బంధువులు కూడా వచ్చారు. విని ఆమెతో కూడా సంతోషించిరంటే సంతోషించేసి వెళ్ళిపోలేదు. సంతోషానికి మనం ఏం చేస్తుంటాం? సంతోషాన్ని ఎలా తెలుపుతాం? నోట్లో అది హల్లెలూయా స్వీట్ పెడతాం. అవునా కదా అమ్మా? హల్లెలూయా. మంచి ఇల్లు కొనుక్కుంటున్నా, దేవుడు ఇచ్చిన ఇల్లు. హల్లెలూయా. ఆమేన్. రేపు నోట్లో ఏం పెట్టబోతున్నావు? నువ్వు కూతురా స్వీట్ పెట్టబోతున్నావు. కొట్ట చెప్పట్లే. హల్లెలూయా. అదే చెప్పండి. నీకు పెద్ద ఉత్సాహం వస్తుంది.